హాయ్ అండి, అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్ అండి. నా ఫ్రెండ్స్కి, నా ఫాలోవర్స్కి, మా ఇంకా నా వీడియోలు చూసి మా ఫ్యామిలీకి అందరికీ కూడా ఒకటేనండి నా మనవి. చెప్పాలనిపించింది చెప్తున్నాను. రోజులు అస్సలు బాగోలేదు, అంటే చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. ఏ టైం ఏది జరుగుతుందో, ఎటు నుంచి ఎదురువార్త వినవలసి వస్తుందో కూడా అర్థమవుతలేదు. దినదినగండం నూరేళ్ళ ఆవుస్ అన్నట్టు బతకవలసి వస్తుంది. అది మనకి ఇంట్లో అయినా బయట అయినా ఏదైనా ప్రాణమే కదండి. ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళకే జరగక్కర్లేదు, పక్కోళ్ళకి జరిగినా సరే ప్రాణం కొట్టుమిట్లాడుతుంది కదండి. మొన్న బస్ కాలిపోయింది, 20 మంది చనిపోయారు. నిన్న లారీ కంకర లారీ గుద్దేసింది బస్ని, 20 మంది చనిపోయారు. ఆడబిడ్డలు, చదువుకునే పిల్లలు. ఒకరికి బిడ్డలు చనిపోతే ఒకరికి తల్లిదండ్రి చనిపోయి అంటే భార్యకి భర్త లేకుండా, భర్తకి భార్య లేకుండా, తల్లిదండ్రులు లేకుండా, నామాసాలు మోసి పెంచుకున్న పిల్లలు లేకుండా, చెల్లా చెదురు కింద నిర్జీవంగా పడి ఉన్నారు కంకర కింద. ఎవరిది నేరం? ఎవరిని అనాలి? అక్కడ రోడ్డు కూడా బాగానే ఉంది, చిన్న గుంట అయినా క్షణక కొంచెం ఇంత టైం చాలండి ప్రమాదం జరగటానికి. కళ్ళు మూసి తెరిసేలోగా లారీ వచ్చి గుద్దేసింది. గుద్దిన లారీ ఆ కంకరాటి పడినా సరిపోనండి, బస్సులో వాళ్ళ మీద పడిపోయింది. వాళ్ళ మీద ముంచేసింది కంకరే. వాళ్ళు కొందరికైతే ఈ నడల దాకా చూశానండి, కళ్ళతో చూశాను. ఈ నడుం దాకా మునిగిపోయి కాళ్ళు చేతులు కంకరలో ఉండి లాక్కోలేక కొందరు కొట్టుమిట్లాడి నిర్జీవంగా ఉండిపోయి అల్లల్లాడుతూ ప్రాణాలు వదిలేశారండి చాలామంది. కంకర తీసి కొలిది గుట్ల కింద శవాలు వచ్చినాయండి. చిన్న పిల్లలు, 6 నెలలు పసిపాప. ఒక తల్లి అయితే ఆ బిడ్డను ఒళ్ళో పెట్టుకుని చనిపోయిందండి. అంటే నేను చనిపోయిన నా బిడ్డను బతికించుకోవచ్చని తను చనిపోతూ కూడా బిడ్డ కోసం ఎంత తాపత్రయపడిందో చూసారా? అదేనండి తల్లి మనసు అంటే. పొత్తిళ్ళల్లో పెట్టుకుని బిడ్డని కూర్చుని ప్రాణం వదిలేసిందండి. ఆమె మీద కంకర అంతగా పడిపోయింది. ఎంత జనమున్నా ఏం లాభం? గమ్మునికి తీసేది కాదు కంకరి, పైగా అది బస్సు. 20 మంది చనిపోతామంటే మళ్ళీ ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అంట, అక్కడ ఒక 20 మంది పైన మరి తెలియదు. బండి ప్రమాదాలు, లారీ వాళ్ళు తాగేసి వాళ్ళు ఇష్టాసారంగా వచ్చి ఎదురుగుండా బళ్ళోళ్ళనైనా గుద్దెత్తున్నారు, బస్సులనైనా గుద్దెత్తున్నారు, ఆటోలనైనా గుద్దెత్తున్నారు. ఈ లారీ బాధలు ఎప్పుడు తప్పుతాయో కానీ ఈ లారీలకు మట్టికి సెపరేట్గా ఒక ప్లేస్ అనేది వాటికి ఇచ్చేస్తే మంచిదండి. ఎందుకంటే వాళ్ళు క్లీనరు, డ్రైవరు ఇద్దరే ఉంటారు కాబట్టి మాట కలుపుకుని వాళ్ళు ఫుల్గా తాగేసి ఇలాగ రోడ్ల మీద బళ్ళు తోలుతుంటే ఎదురు వచ్చి వాళ్ళని గుద్దేసి వాళ్ళు బతుకుతున్నారా? వాళ్ళు చనిపోతున్నారు. చనిపోయే వాళ్ళు ఒకవేళ బతుకుంటే పారిపోతున్నారు. ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు. ఎందుకండి? వాహనదారుడికి ఎవరికైనా సరే తాగి బండి నడపొద్దు అని వాళ్ళకి తగిన ఫలితాన్ని అందిస్తే, అంత శిక్షణ వాళ్ళకి విధిస్తే అప్పుడు మానతారేమో అండి. అప్పుడు వరకు కూడా మానరు తాగేసి. ఇక ఆటో వాళ్ళైనా సరేనండి, ఆటో పక్కకెట్టడం, సీట్ నెక్కర్ ఏదంటారు కదా, తెచ్చుకోవడం, ఆటోలో కూర్చొని తాగేయటం. ఆ ఆటోలు ఎక్కడానికి కూడా భయపడవలసి వస్తుందండి. ఎంత ప్రమాదం అంటే ఏటి నుంచి ఎటవుతుందో ప్రమాదం తెలియట్లేదు. అందుకని ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు బళ్ళు నడిపేటప్పుడు కూడా హెల్మెట్ ధరించండి.
స్పీడ్ బ్రేకర్ కాడ స్లో చేసుకుని వెళ్ళండి. మూల మలుపులు వచ్చే కాడ పక్క నుంచి వెళ్ళండి. ఎదురుగుండా ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. మీకు ఎంత అర్జెంట్ పని అయినా సరే రెప్ప మూసి తెరిసిలోగా గాల్లో కలిసిపోతున్నాయి ప్రాణాలు. అటువంటి టైంలో మీకు అర్జెంటు పని అయినా సరే మీకు తెలుసు నిదానంగా వెళ్తున్నారని. ఎదురుగుండగా వచ్చేవాడు తప్పుతాగా ఉంటాడేమో, రాంగ్ రూట్లో వస్తాడేమో, తెలియదు కదా. అటువంటివన్నీ గమనించి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బైక్ ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు మన ఇంటికాడ ఎదురు చూసే తల్లిదండ్రి ఉంటారు, మన కొడుకుని పుట్టిన బిడ్డలో ఉంటారు, మన తలపైన బోల్డ్ బాధ్యతలతో ఉంటాం. అలా మధ్యలో వదిలేసి అలాగా వెళ్ళిపోతే వెనకాల కుటుంబ సభ్యులు ఏమైపోతారు ఫ్రెండ్స్? మీరే కదా ఆధారం. కళ్ళు మూసుకున్న నిద్ర పడతలేదండి ఈ ప్రమాదాలు ఏంటుంటే. ఇలా అన్యాయంగా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటే జనాలు నిజంగా ఎక్కడికన్నా ప్రయాణం చేయడానికి కూడా భయం వేస్తుందండి చాలా. ఇప్పుడు బండోడే స్పీడ్ నడుపుతున్నాడంటే లారీ కూడా అంతకన్నా స్పీడ్ నడుపుతున్నాడు, బస్సు కూడా అంతకన్నా స్పీడ్ నడుపుతున్నారు. ఎందుకండి ఆ స్పీడు అంత యాగం? లేట్ అవుతుంది, 1 గంట 2 గంటలు లేట్ అవుతుంది. ప్రాణాలు అయితే సురక్షితంగా గమ్యం చేరుతాయి కదండి. ఎందుకండి స్పీడ్ తోలేసి ఈ టయానికి వెళ్ళిపోవాలి, ఆ టయానికి వెళ్ళిపోవాలి అనేసి మీరు ఇటువంటి ప్రమాదాలు తీసుకొచ్చి అన్యాయంగా ప్రజల్ని ఇది చేసేస్తున్నారు ఫ్రెండ్స్. నేను చెప్పొచ్చేది ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త, ఆసితూసి అడిగేయండి. మూల మలుపుల కాడ జాగ్రత్తగా వెళ్ళండి. స్పీడ్ బ్రేకర్ల కాడ జాగ్రత్త. రూల్స్ని పాటించండి, మెయిన్ రూల్స్ని పాటించండి. మీరు మా ఇంట్లో వాళ్ళు కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే, బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, ఎవరిదైనా ప్రాణం ఇంట్లో వాళ్ళే కావక్కర్లేదు. తప్పులు మాట్లాడుంటే క్షమించండి, కానీ కొంచెమైనా మారుతారని, కొద్దిగైనా పాటింతారని. మీరు ఎక్కడికన్నా ప్రయాణం అయ్యేటప్పుడు మాలాంటి వాళ్ళు నేను నాకులాగా చాలామంది మాట్లాడవచ్చు, పాటల ద్వారా చెప్పవచ్చు. ఈ చిన్న విషయాలు ఏదో పక్కన మీకు గుర్తు రావాలని మనవి చేసుకుని ఈ మాటలు మీతో మాట్లాడుతున్నానండి. ప్రయాణంలో జాగ్రత్త, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మూల మలుపుల కాడ స్లోగా వెళ్ళండి, స్పీడ్ బ్రేకర్ చూసుకుని బండి నడపండి. బండి నడిపేటప్పుడు మెయిన్ ఫోన్ మాట్లాడకండి. బయటికి వెళ్ళేటప్పుడు ముందు తాగి వెళ్ళకండి. ఒక సోదరిలో మీ కుటుంబ సభ్యురాల్లాగా నేను చెప్తున్నానండి. పాటించండి ఇవన్నీ ప్లీజ్.